హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాక నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఇంట్లో చాలా హడావిడిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళాక ప్రశాంతంగా ఇల్లంతా నీట్గా సర్దుకోవడం, ఊడ్చుకోవడం చేస్తుంటాను. ఫస్ట్ బెడ్ అంతా దులుపుకొని నీట్గా సర్దుకున్న తర్వాత ఇల్లంతా ఊడ్చుకున్నాను. తర్వాత గ్యాస్ దగ్గర టీ మరకలు అవి ఉంటే నీట్గా క్లీన్ చేసుకొని గిన్నెలు తోమడం స్టార్ట్ చేశాను. నైట్ గిన్నెలు తోమలేదు, కొంచెం ఓపిక లేక, అందుకే ఈరోజు కొన్ని ఎక్కువగా ఉన్నాయి. లేదంటే నైటే చేస్తాను కాబట్టి మార్నింగ్ టైంలో ఇన్ని ఎక్కువ గిన్నెలు అయితే ఉండవు రోజు. నేను గిన్నెలు తోమేటప్పుడు అన్ని గిన్నెలు ఒకేసారి తోమి ఒకేసారి కడగను. కొన్ని తోముకుంటూ కొన్ని కడుగుతుంటాను. ఎందుకంటే సబ్బు ఎక్కువగా పేరుకుంటుంది కదా. కొన్ని తోమిన తర్వాత అవి కడిగి మళ్ళీ ఇంకొన్ని తోమి కడుగుతాను. ఇవాళ మా చిన్నోడిని స్కూల్కి పంపించాను. వెళ్ళేటప్పుడు బాగా ఏడ్చిండు పాపం. 1 వీక్ బ్యాక్ 3 days వెళ్ళాడు. తర్వాత కొంచెం ఫీవర్ కోల్డ్ చేస్తే పంపించలేదు. మళ్ళీ ఈరోజు పంపించాము. వెళ్ళేటప్పుడు బాగా ఏడ్చిండు. ఇంట్లో పని చేస్తున్నా కూడా వాడు ఎలా ఉన్నాడో, ఏడుస్తున్నాడేమో అని అదే ఆలోచిస్తూ ఉన్నాను. పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్కి పంపించేటప్పుడు అందరి పేరెంట్స్ ఇదే ఫేస్ చేస్తూ ఉంటాం కదా. గిన్నెలు తోమడం అయిపోయాక ఇవాళ లంచ్లోకి ఫిష్ కర్రీ చేశాను. మా బావ పనుండి ఊరికి వెళ్ళాడు. అప్పుడు మా బాబాయ్ ఫిష్, కొన్ని కూరగాయలు, పిల్లల కోసం పాలు పంపించాడు. ఆ ఫిష్తో ఫిష్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ప్రాసెస్ నేను మళ్ళీ వేరే వీడియోలో పెడతాను. నేను ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తాను. మా నాన్నకి, మా వాళ్ళకి చాలా ఇష్టం నేను చేసే ఫిష్ కర్రీ అంటే. నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. అమ్మయ్య, గిన్నెలు తోమడం అయిపోయింది. ఇలా గిన్నెలన్నీ తోమేసి సింక్ ఇంత నీట్గా కడుక్కుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. గిన్నెలు తోమడం అయిపోయాక రైస్ కడిగేసి ఫిష్ కర్రీ చేశాను. వంటంతా అయిపోయాక స్నానం చేసి బట్టలు మిషన్కి వేసి పైన ఆరేసి వచ్చాను. కాసేపు అలా కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసేలోపు మా చిన్నోడు వచ్చేసాడు. 12కి వాడికి స్కూల్ అయిపోతుంది. పిల్లల కోసం ఎగ్స్ బాయిల్ చేశాను. ఇది నా మార్నింగ్ రొటీన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏం చూసుకోవాలి? ఏడ్చినావమ్మా? ఏడవలేదా?